తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం. జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు నిండుతాయి. 10 ఏళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయి. అలాగే అన్ని జిల్లాలు గ్రామాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించింది. 10 ఏళ్ల పండుగ విశిష్టతను తెలిపేలా ట్యాంక్ బండ్లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరవుతూ ఉన్నందున గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా సంబరాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రత్యేకంగా జిల్లాలకి కార్యాలయాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక విశిష్ట అతిథులు కూడా ఈ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, పరేడ్ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది, అలాగే ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. విజయచంద్రిక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఇటు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను కూడా భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ చేరుకున్నారు. మరోవైపు ఇటు పోలీస్ రిహార్సల్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూడొచ్చు. ఏదైతే గ్రేహౌండ్స్, ఆక్టోపస్, దాంతోపాటు ఇతర బలగాలతో పూర్తిగా పోలీసు రిహార్సల్స్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. మరోవైపు ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఉదయం, సాయంత్రం 2 పూటలో కూడా ఘనంగా ఏర్పాట్లను చేసే విధంగా ప్రత్యేకంగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. దాంతోపాటు ఇటు పోలీసు బలగాల పెరేడ్, దాంతోపాటు March 1 వందన స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు చూస్తున్నాము పరేడ్ గ్రౌండ్స్ దగ్గర రిహార్సల్స్ ని నిర్వహించారు. సో ఇటు పోలీసు బలగాలు, దాంతోపాటు ఇటు ఆక్టోపస్, దాంతోపాటు గ్రేహౌండ్స్, ఇతర బలగాలతో March 1 ఇక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి, దాంతోపాటు డీజీపీ, దాంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. ప్రత్యేకంగా పూర్తిగా ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. సో మనము చూడొచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో ఆ రోజు ఆవిష్కరిస్తారు. దాని తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కూడా ఏదైతే వివిధ రంగాల వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. అవార్డుల స్వీకరణకర్తలతో ఫోటో సెషన్ కూడా అనంతరం ఉంటుంది. సో జూన్ 2న సాయంత్రం ఇటు ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించినటువంటి హస్తకళలు కానివ్వండి, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా పూర్తిగా ఇటు ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్ల మీద నిమగ్నమైనటువంటి పరిస్థితి. అనంతరం ఆ రోజు ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన వేదిక పైన దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో దాంతోపాటు ఇటు స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు దాదాపు భారీగా ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మందితో ఈ ప్రత్యేకమైనటువంటి ఫ్లాగ్ వాక్ ని నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు కూడా జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్
1.5 నిమిషాల గీతాన్ని కూడా విడుదల చేస్తారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో సిఎస్ శాంతికుమారి అదేవిధంగా ఇటు పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. పోలీసు రిహార్సల్ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో ఇటు పెరేడ్ గ్రౌండ్స్ ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఫోటో స్టూడియో విజయచంద్రిక. థ్యాంక్ యూ.